సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో జీహెచ్ఎంసీ అధికారులు రఘుప్రసాద్, అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారుల మీడియా సమావేశం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో నూతనంగా నిర్మిస్తున్న డంప్ యార్డుపై ప్రజలకు ఎలాంటి హాని ఉండదని, డంప్ యార్డు కొరకు 2008-2009లో జవహర్ నగర్, లకడారం, ప్యారానగర్ 3 ప్రాంతాల్లో స్థలాన్ని గుర్తించామని, ప్యారానగర్కు సంబంధించిన 150 ఎకరాల భూమిని 2015లో రెవెన్యూ నుంచి స్వాధీనం చేసుకున్నామని, డంప్ యార్డు నిర్మాణం కొరకు 2023లో పూర్తి అనుమతులు వచ్చాయని, యూరోపియన్ టెక్నాలజీతో డంప్ యార్డుని చట్ట ప్రకారమే నిర్మిస్తున్నామని, ప్రతిరోజు 130 వాహనాల్లో 2000 టన్నుల వేస్టేజ్ ప్యారానగర్కి వస్తుంది అన్నారు. తర్వాత దీని మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మనకి దానికి క్లియరెన్స్ కూడా ఇచ్చింది. సో దిస్ ఈజ్ హౌ మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. అంటే ఎవరైనా ఇదేదో ఆల్ ఆఫ్ ఏ సడన్ స్టార్ట్ చేశారు, ఇది ఇట్లా అట్లా అనే ఉద్దేశం ఉంటే అపోహలు ఉండకూడదని మేము చెప్తున్నాం ఈ మాట. గతంలో కూడా ఆల్రెడీ మనం ఒకసారి ఇట్లా క్లియరెన్స్ వచ్చాయని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే ట్రీ కటింగ్ చేసి ఇవ్వాలి మనకు. సో వాళ్ళు ట్రీ కటింగ్ చేసే సందర్భంలో కూడా కొంచెం గొడవలు అయినాయి. అవన్నీ మీకు తెలుసు. సో ఇక్కడ ఏంటంటే మేము ఎవ్రీథింగ్ ప్రొసీజర్ ప్రకారమే చేస్తున్నాము. అయితే ప్రజల్లో కొన్ని అపోహలు వారి సొంతంగా ఉండొచ్చు, కొన్ని విషయాల్లో కొంతమంది క్రియేట్ చేసి ఉండొచ్చు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటాయి. సో మేము చెప్పదలుచుకున్నది ఏమంటే, జవహర్ నగర్లో గతంలో పొల్యూషన్ అయింది, ఖరాబ్ అయినాయి అనే కారణాన్ని చూపించి భయం వల్ల మాది కూడా అలా అవ్వకూడదనే ఒక అపోహ వల్ల ఇక్కడ అడ్డగించే బదులు మేము చెప్పే విషయాలని సావధానంగా మీరు పరిశీలించుకొని మీకు ఏమైనా సందేహాలుంటే టెక్నికల్గా మళ్ళీ మమ్మల్ని అడిగి మేము నివృత్తి చేస్తాము. మేము మా ఆఫీసు ఎప్పుడు వీఆర్ ఓపెన్. జిహెచ్ఎంసీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది 4వ ఫ్లోర్లో జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో. ఎవరైనా వచ్చి చర్చించినా, మాకు వాట్సాప్ చేసినా, లేకపోతే మాకు మెయిల్ పెట్టినా, లేదా ఇట్లానే ఏదన్నా ఒకసారి నివృత్తి చేయడానికి రమ్మని ఎవరన్నా పిలిచినా మేము టెక్నికల్గా విషయాలన్నీ చెప్పడానికి సిద్ధము. సో దీంట్లో ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, 2012లో జవహర్ నగర్లో ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే నాటికి అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ప్యారానగర్లో స్టార్ట్ అయింది వర్క్. ఇది ఏంటంటే ఈ రిసోర్స్ సెంటర్ అన్నట్టు, అంటే ఫెసిలిటేషన్ సెంటర్గా ఇది యూరోపియన్ టెక్నాలజీ తోటి ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడంతా కూడా మనకి వేస్ట్ని క్లోజ్డ్ సర్క్యూట్లో, అంటే ఏ విధమైనటువంటి స్మెల్ కానీ, ఏ విధమైనటువంటి పొల్యూషన్ కానీ ఏమీ లేకుండా క్లియర్గా లేటెస్ట్ టెక్నాలజీ, యూరోపియన్ టెక్నాలజీ తోటి చేయబోతున్నటువంటి కార్యక్రమం. మీ అందరికీ తెలుసు, చెత్త అనేది మన నిరంతర సమస్య. దానికి ఏదో ఒక సమస్య పరిష్కారం మాత్రం కావాల్సిన అవసరం ఉంది. జనరల్గా ప్రతి వాళ్ళకి చెత్తకుండి అవసరమే, కానీ చెత్తకుండి వాళ్ళ ఇంటి దగ్గర ఉండొద్దు అనేది మామూలు యాటిట్యూడ్ ప్రతి మనిషి. కరెంటు ప్రతి వాళ్ళకి కావాలి, కానీ కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఇంటి దగ్గర వద్దు అనేటువంటి ప్రతి మనిషికి ఉన్నటువంటి యాటిట్యూడ్. బట్ ఏదో ఒక సమస్య పరిష్కారం అయితే కావాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. యాక్చువల్గా దీన్ని కనుక చూస్తే 2015 అక్టోబర్ 31వ తారీఖు నాడు ఈ పంచనామా చేసి ఈ ప్యారానగర్ సైట్ని మనకి అలాట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి రకరకాల పర్మిషన్స్ కోసం